అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఒక నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఒక స్వామీజీ దగ్గరికి హిందూ మతంపై ఆసక్తి గల ఒక అమెరికన్ వచ్చి హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకువెళ్ళి చదివాడు. ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేశాక స్వామీజీతో ఇలా చెప్పాడు: హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప. ఏమిటది? అందులో నీకే లోపం కనబడింది? పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించటం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకి ఒక పవిత్రత స్థానం ఇవ్వటం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఒక అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు అది ఉన్నత స్థానంలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుండేది అనిపించింది. గురువు కాలి బొటనవేళ్ళు నుండి గంగా, యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుల తల మీద చల్లుకుంటే పవిత్రుడవుతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది? అడిగాడా అమెరికన్ సీరియస్గా. స్వామీజీ చిన్నగా నవ్వి, అలా నది ఒడ్డుకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఇద్దరు నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు. ఆ నీళ్ళల్లో నిలబడి వల దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకొని బుట్టలో వేసుకొని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు. జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా, లేక దూరంగా ఉన్నవా చేపలా అని ప్రశ్నించాడు స్వామీజీ. దూరంగా ఉన్నవే, చెప్పాడు అమెరికన్ వినమ్రంగా. భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరేసిన వలలో గురుపాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కారు. దాంతో మోక్షాన్ని పొందుతారు. గురుపాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకొని జననమన చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. వివరంగా చెప్పారు స్వామీజీ. గురుపాదాలను మహిమను వర్ణించ శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ లేవు. జై శ్రీమన్నారాయణ, జై గోవింద.